నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మొయిటి విభాగంలో రైతుల సమక్షంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈ ముక్తార్ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించే పంటకు సాగునీటి కోసం పంపు సెట్లకు విద్యుత్ అవసరాల గురించి, విద్యుత్ సరఫరా గురించి, విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పొలాల్లో ఉపయోగించే మోటార్లు, స్టార్టర్లు, పీవీసీ పైపులు ఐఎస్ఐ నాణ్యత ప్రమాణాలతో ఉండాలని, విద్యుత్ మోటార్లతో సంబంధించి లో వోల్టేజ్ సమస్యలను నివారించడానికి ప్రతి రైతు కెపాసిటర్ను అమర్చుకోవాలని, ఈ చర్య ద్వారా రైతులు విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉపయోగించవచ్చని, విద్యుత్ పరంగా ఏదైనా సమస్య వచ్చినా సంబంధిత విద్యుత్ అధికారులు లేదా సిబ్బందికి వెంటనే తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ నగేష్ కుమార్, ఏఈ కృష్ణ, ఫోర్మెన్ గంగాధర్, లైన్ ఇన్స్పెక్టర్ జనార్దన్, లైన్మెన్ యోగేశ్వర్, ఇతర సిబ్బంది రైతులు పాల్గొన్నారు. నేను కూడా కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి రైతు పొలం బాట అని కొన్ని ప్రోగ్రామ్స్ చేపడతా ఉన్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది రైతులు మరి మాకు చెప్పకుండా ఫ్యూజులు మార్చుకోవడానికి కానీ, ట్రాన్స్ఫార్మర్ దించడానికి ఎక్కడానికి కానీ వాళ్ళే స్వయంగా పనులు చేసి కొంతమంది యాక్సిడెంట్స్ గురై చనిపోవడం జరుగుతుంది. మరి ఆ విషయంలో మీ అందరితో మనవి ఏంటంటే, మేము ఇక్కడ ఉన్న లైన్మెన్ నంబర్ మీకు ఇచ్చాము, లైన్ ఇన్స్పెక్టర్ నంబర్ ఉంది, ఏఈ నంబర్ ఉంది. ఇవన్నీ గుర్తుండవంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది 1912 1912 అనే టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ నంబర్కి మీరు ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏదైనా కూడా మా సిబ్బంది వచ్చి పనిచేయడానికి కోసం సిద్ధంగా ఉంటారు. కొద్దిగా టైం ఇటువట్టయితే కూడా ఓపిక పడి మనం చేసుకుంటే బాగుంటుంది. తెలియకుండా ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, కానీ మనకు రాని పని మనం ముడితే ఏమైనా యాక్సిడెంట్ అయితే మన ప్రాణమే పోతుంది. కాబట్టి దయచేసి అటువంటి పనులు చేయకండి. మరి మా సిబ్బంది కూడా పని చేసేటప్పుడు రోజు పొద్దున వాళ్ళకు పనికి పోయే ముందు ఈరోజు ఏం పని చేయాలా, మరి యాక్సిడెంట్ జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది రోజు చెప్పడం జరుగుతుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు కూడా మరి వాళ్ళకు భార్య పిల్లలు మరి అమ్మ నాన్నలు అందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. గుర్తు చేసుకోవాలి, రోజు మనం పని చేసేటప్పుడు అర్థం చేసుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, షూస్ వాడాలి. ఎందుకు చెప్తామంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ కరెంట్ యాక్సిడెంట్ అనేది మనిషిని వదిలిపెట్టదు, ప్రాణాన్నే తీసుకుంటుంది. కాబట్టి అటువంటి చేయొద్దు, మరి జాగ్రత్త పడాలి అని చెప్పడం జరుగుతుంది. కానీ మీకు ఏ విధంగా చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలని ఇక్కడ వచ్చాం. అందరూ మీరు ఇక్కడ ఒకటే దగ్గర కలుస్తున్నారు, చేస్తున్నారు అనే విషయం తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే, మన రైతులకి కరెంట్ అనేది చాలా అవసరమైన వస్తువు అయిపోయింది. కరెంట్ లేకుండా మనం ఏ పంట కూడా తీయలేం. చిన్న పుట్టిన పాప నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా కరెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాం. దాన్ని పొదుపుగా వాడుకోవాలి. మరి రైతులు పంప్ సెట్లు వాడినప్పుడు కెపాసిటర్ పెట్టుకుంటే 20% కరెంట్ ఆదా అవుతుంది, మిగులుతుంది మనకు. దాని ఖర్చు పెద్దగా ఏం కాదు. 300 రూపాయలలో మన కెపాసిటర్ దొరుకుతుంది. కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే ఇంకొక 50 రూపాయలు ఎక్కువ అవుతుంది అంతే. 350 రూపాయలు పెడితే మన కెపాసిటర్ మనకు కరెంటు పోయి రాగానే మోటారు ఎత్తుకుంటుంది. అప్పుడు దాని మీద బరువు పడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.